సాధారణంగా మోక్షం ఎవరికి లభిస్తుంది? చాలామంది భక్తి శ్రద్ధలతో హరినామస్మరణ చేస్తారు, కానీ అందరికీ మోక్షం అనేది లభించదు. అది ఎలాగో ఈ కథలో మనం త్రికరణ శుద్ధిగా తెలుసుకుందాం. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు. అక్కడే ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో నీలమయ్యే ఓ ముని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారు కదా అనే ప్రశ్నలతో ముందుతాడు అమ్ము. విష్ణుతుల వారు దగ్గర ఉన్నారు, నేను వైకుంఠానికి తరచూ వెళ్తూ ఉంటాను అంటూ సమాధానం చెప్పారు నారదముని. అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు ఒక మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో స్వామివారికి చెప్పండి అని వేడుకున్నాడు. నారదుల వారు సరే అని ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. నువ్వు చూస్తే సాక్షాత్వం విష్ణుమూర్తినే చూసినట్లు ఉంది స్వామి అని ఆ నారదమునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. స్వామి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారంటూ అని ప్రశ్నలతో నారదముని అడిగాడు. స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను, నీ గురించి ఏమైనా చెప్పమంటావా అని అన్నారు నారదుల వారు. ఆడడానికి ఏముంది తండ్రి, ఆ స్వామి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో నాకు మోక్షం కూడా అప్పుడే సిద్ధిస్తుంది, కనుక్కొని చాలని వేడుకున్నాడు అతడు. అలాగేనంటూ నారదులు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠంలో నారదుల వారు స్వామి చూసిన వెంటనే తన భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి స్వామివారికి విన్నవించారు. నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు ఇచ్చి ఉండాలని ఆ స్వామివారు నారదునికి చెప్పారు. ఇది అతనికి చివరి జన్మ కాదని నారదునితో ఆ ముని గురించి చెప్పారు. స్వామివారం వాటిలో నారదుల వారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణంగా సంసారం జీవిస్తున్న చెప్పుడు కూడా ఎక్కునేవాడికి ఇదే ఆఖరి జన్మని చెప్పడం అనేది నారదుల వారు ఆలోచించగారు. ఈ అనుమానం రూపం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరిని కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జంలో ఏనుగుని ఎలా పంపిస్తారని చెప్పు. వారు స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులని విష్ణుమూర్తి నారదమునితో చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పినట్లుగా నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదుని కుశల ప్రశ్నలు అడుగుతూ ఆ ముని అడిగాడు. అప్పుడు నారదముని, ఏముందిలే, వేడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏమి పంపిస్తున్నా అన్నారు నారదుల వారు. భలేవారే, సూది బెజ్జం నుంచి ఏమి పంపించడం ఎలా సాధ్యం స్వామి? మీరు నాతో పరాచకలు ఆడుతున్నారే, లేదు ఏదో భ్రాంతి కూడా ఉంటారు అన్నాడు. ముని చిరునవ్వులతో నారదుల వారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్ళాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకుని అతను కనిపించాడు. అయ్యా, దయచేయండి, ఎక్కడి నుంచి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్ళారా స్వామి, ఎలా ఉన్నారని ప్రశ్నలతో అడిగిసాగాడు. చెప్పులు కుట్టుకుని అతను, అంతా బాగానే ఉందయ్యా, నేను వైకుంఠాన్ని వెళ్ళే సమయంలో స్వామివారు ఒకటి చెప్పారు, సూది బెజ్జం నుంచి ఏనుగుని ఎలా ఎక్కిస్తారన్నారు నారదుల వారు. మంచిది స్వామి, స్వామివారు తెలుసుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు భక్తుడు. అదేంటి స్వామివారు, ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని ఎలా చేయగలరని నువ్వు నమ్ముతున్నావని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. భలేవారి భగవంతునికి అసాధ్యం అంటే ఏముంటుంది? ఇదిగో ఈ మర్రిపండు చూడండి, ఈ మర్రిపండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్టుగా మారుతాయి కదా, పోనీ అక్కడితో ఆగుతుందా? ఆ మర్రి చెట్టు ఓడల కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండ్లో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారి చేసిన దాని ఆశ్చర్యం ఉంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకే సాధ్యమే కదా అన్నాడు చెప్పులు కొట్టుకుని అతను. పైకి ఎంత సాధన కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంతో బలమైనదని నారదుల వారికి అర్థమైంది. మోక్షం అనే అతన్ని ఎందుకు వరించిందో స్వామివారికి తెలిసొచ్చింది.